హలో పీపుల్, మన ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేస్తున్నట్టయితే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మన వీడియో పోస్ట్ చేయగానే ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే బాస్. యేసు ఈ నెల మీ సబ్స్క్రైబర్స్ పెరిగారు అక్షరాల 87 మంది. 87 అక్షరాల కాదు బాస్, నెంబర్స్. సో ఈరోజు మన టాపిక్ హౌ యానిమేషన్ మూవీస్ మేడ్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, వాటికి అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, యానిమేషన్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఎలా అంటే సెమీ రియలిస్టిక్, రియలిస్టిక్, స్నాపీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రియలిస్టిక్ యానిమేషన్స్ గురించి. స్నాపీ అనగానే అవన్నీ చాలా హై అండ్ పిక్సర్ యానిమేషన్ మూవీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కుంఫు పాండా, కార్స్, టాయ్ స్టోరీ ఇలా. బట్ రియలిస్టిక్ యానిమేషన్స్కి వచ్చేసరికి మనకి చాలా తక్కువ మూవీస్ కనిపిస్తుంటాయి, ఎందుకంటే వాటి మేకింగ్కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్ ది లయన్ కింగ్, జంగల్ బుక్, లైఫ్ ఆఫ్ పై ఇలాంటివి చాలా తక్కువ మూవీస్ ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్ December 20th ముఫాసా అన్న మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కూడా మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. మన మహేష్ బాబు గారు డబ్బింగ్ కూడా చెప్పారు ముఫాసా అనే క్యారెక్టర్కి. నేనుండగా నీకేం కాదు టాక, భయపడకు. ఇందాక ఇది అన్నావే. మీకేమనిపించిందా కామెంట్లో చెప్పండి. ఈ మూవీస్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు, బికాస్ అవన్నీ మాస్టర్ పీసెస్. అవి మాస్టర్ పీసెస్గా నిలవడానికి రీజన్స్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ మేకింగ్. మనం ఈ మూవీస్ చూస్తున్నంతసేపు మనకు రియల్గా ఫారెస్ట్ వైబ్స్ ఇస్తాయి. ఆ వైబ్స్ రావడానికి గల రీజన్స్ క్వాలిటీ ఆఫ్ సెట్స్, క్వాలిటీ ఆఫ్ లైటింగ్, క్వాలిటీ ఆఫ్ యానిమేషన్, ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ కావచ్చు, వే ఆఫ్ ద డీటెయిలింగ్ కావచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి టూ గుడ్ అనమాట. కెమెరా సెట్ చేసుకున్న దగ్గర నుంచి కెమెరా మూమెంట్స్ కావచ్చు, కెమెరా యానిమేషన్ కావచ్చు, నిజంగా ఒక మనిషే కెమెరాని హ్యాండిల్ చేస్తున్నాడా అన్నంత ఫీల్స్ తీసుకొస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ యానిమేటర్స్ ఎఫర్ట్. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని డెలివరీ చేయగల సత్తా డిస్నీకి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మూవీ మేకింగ్స్లో మల్టీమీడియా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. అసలు మల్టీమీడియా అంటే ఏంటి? సింపుల్. ఫస్ట్ మల్టీమీడియా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కొలైడింగ్ ఆఫ్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఫస్ట్ ఒక స్టోరీ రాసుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ స్క్రీన్ ప్లే చేసి చూస్తారు. అంటే 2D యానిమేటర్స్ని హైర్ చేసుకొని వాళ్ళతో డ్రాయింగ్స్ గీయించుకొని ఇక్కడే వరల్డ్ బిల్డింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇలాంటి 2D స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ దే నీడ్ టు బిల్డ్ ద వరల్డ్. వరల్డ్ బిల్డింగ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ ద డైరెక్టర్స్ టు డిస్క్రైబ్ ది స్టోరీ ఇన్ ఎ విజువల్ వే. వరల్డ్ బిల్డింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మూవీ చూస్తున్నప్పుడు మనకి ఒక జంగిల్లో స్టోరీ అవుతుందన్న ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ రావడానికి వరల్డ్ బిల్డింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సీన్ ఎక్కడ జరగాలి, ఏ ప్లేస్లో జరగాలి, ప్లేస్ ఎలా ఉండాలి, లైటింగ్ ఏంటి, గాలి ఎటు వీస్తుంది, దానికి తగ్గ హెయిర్ సిమ్యులేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వరల్డ్ బిల్డింగ్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక కంటికి కనిపించని సామ్రాజ్యాన్ని సృష్టించాలి. క్రియేటింగ్ ఇమాజినరీ వరల్డ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్. అలాంటి వరల్డ్ని క్రియేట్ చేయాలి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ కావాలి. ఇలాంటి మూవీస్ చేస్తున్నప్పుడు ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్, మోడలింగ్, టెక్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, లైటింగ్, విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్, రెండరింగ్, కంపోజిషన్. సారీ, ఇవన్నీ మీకు తెలియదు కదా. విజ్ఞాన ప్రదర్శనలో సరే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టోరీ అనుకున్నప్పుడు దాన్ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేయాలి. చేసే ముందు మనకు ఒక డ్రాయింగ్ రెఫరెన్స్ తీసుకోవాలి. డైరెక్ట్గా సెట్లోకి దిగేయం కాబట్టి యాజ్ ఎగ్జాంపుల్ మనం బాహుబలి మేకింగ్ వీడియోస్లో చూస్తే రాజమౌళి గారు, అనుష్క గారివి, ప్రభాస్ గారివి డ్రాయింగ్స్, ఆ బాహుబలిలో ఉండే సెట్స్ కానీ అవన్నీ డ్రాయింగ్ రెఫరెన్సెస్ తీసుకుంటారు. అందుకని బాహుబలి వరల్డ్ బిల్డింగ్ పీక్స్లో ఉంటుంది. ఇలా స్టోరీ బోర్డ్తో సాటిస్ఫై అవుతారు. తర్వాత దే స్టార్ట్ క్రియేటింగ్ క్యారెక్టర్స్ అండ్ అసెట్స్. ఇలా మూవీ అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా డిపార్ట్మెంట్సే ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో. ఎలా అంటే 2D యానిమేటర్స్, 3D మోడలింగ్ ఆర్టిస్ట్, టెక్చరింగ్ డిపార్ట్మెంట్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. ఓకే ఓకే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ బేసిక్ తెలుసుకుందాం. ఫస్ట్ మోడలింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుందాం. వీళ్ళు క్యారెక్టర్స్, అసెట్స్ బిల్డ్ చేస్తారు. ఎలా దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక మట్టి ముద్దతో కుండను ఎలాగైతే చేస్తామో ఇలాగే మాయా
అనే సాఫ్ట్వేర్లో ఒక మెష్ ద్వారా యూజ్ చేసి దాన్ని ఒక క్యారెక్టర్ లాగానో లేదా అసెట్ లాగానో తీర్చిదిద్దుతారు. ఒక మోడలింగ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నాడంటే అతనికి హ్యూమన్ ఎనాటమీ పైన, యానిమల్ ఎనాటమీ పైన చాలా అవగాహన ఉంటుంది. మన మూవీలో లయన్ని చూస్తే ఆ లయన్ ఫింగర్ టిప్ దగ్గర నుంచి ఆ లయన్ గ్రూమింగ్ వరకు ఒక మోడలింగ్ ఆర్టిస్టే చేస్తాడు. ఎంత అవగాహన ఉంటే అంత రేంజ్లో వస్తుంది ఆ క్యారెక్టర్. సో ఈ స్కిల్ కోసం సపరేట్ స్కిల్ సెట్స్ కూడా చెప్పే ఇన్స్టిట్యూట్స్ బయట చాలానే ఉంటాయి. దీనికోసం సపరేట్గా స్కిల్ నేర్చుకోవడానికి కొన్ని ల్యాక్స్లో స్పెండ్ చేస్తారు. ఒక క్యారెక్టర్ కంప్లీట్ మోడలింగ్ అయిపోయేసరికి చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి. ఎలా అంటే మాయా, జీబ్రష్, సబ్స్టెన్స్, ఇంకా ఇలా చాలా ఉంటాయి. మనకు తెలిసినవి మూడే. ఒక క్యారెక్టర్ మోడలింగ్ అయిపోయిన తర్వాత దానిపైన టెక్స్చర్స్ వేయాల్సి ఉంటుంది. టెక్స్చర్ అంటే ఏ క్యారెక్టర్కి తగ్గ స్కిన్ టోన్ దానికి ఉండాలి. హెయిర్ యొక్క థిక్నెస్, ఇవన్నీ టెక్స్చర్స్లో డిసౌట్ అవుతాయి. ఆ టెక్స్చరింగ్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. టెక్స్చరింగ్ తర్వాత రిగ్గింగ్కి పంపించడం జరుగుతుంది. రిగ్గింగ్ అంటే మళ్ళీ అదొక అనదర్ డిపార్ట్మెంట్. రిగ్గింగ్లో వీళ్ళు మోడల్కి జాయింట్స్, బోన్స్, దాని యొక్క కంట్రోల్స్ ఫిక్స్ చేస్తారు. మనకి ఎలాగైతే బోన్స్, జాయింట్స్ ఉంటాయో ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్లోనే ఫిక్స్ అవుతాయి. అప్పుడైతేనే ఆ మోడల్ని మూవ్ చేయగలుగుతాం. ఆఫ్టర్ దీస్ ఆల్ సెషన్స్ ఇట్ విల్ రీచ్ టు ద డిపార్ట్మెంట్ కాల్డ్ యానిమేషన్. ఇప్పటి వరకు అయిన వాటిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ థింగ్ ఈస్ యానిమేటింగ్ ది క్యారెక్టర్స్. యానిమేషన్ అంటే గివింగ్ లైఫ్ టు ద క్యారెక్టర్స్. ఒక యానిమేటర్ అనేవాడు ప్రతి ఒక్క దాంట్లో ప్రావీణ్యుడై ఉండాలి. బికాస్ మీరు మూవీస్ చూస్తున్నప్పుడు లయన్స్ కానీ, టైగర్స్ కానీ, ఫాక్సెస్, ఎలిఫెంట్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కోలా బిహేవ్ చేస్తాయి. ఏ 2 లయన్స్ ఒకేలా బిహేవ్ చేయరు. 2 మనుషులు ఒకేలా బిహేవ్ చేయరు. ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది. 2 డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ ఒక యానిమేటరే పుల్ ఆఫ్ చేయగలగాలి. లయన్కి గ్రూమింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే టైగర్కి కూడా ఫేస్ పైన గ్రూమింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అవన్నీ హెయిర్ సిమ్యులేషన్ చేసినప్పుడు షుడ్ బి క్యాల్కులేటెడ్ అకార్డింగ్ టు ద ఎయిర్. గాలి ఎటు వేస్తుంది దానికి ఎంత తగ్గట్టుగా ఆ హెయిర్ సిమ్యులేట్ అవ్వాలి. మళ్ళీ వాటికి కౌంటర్ యానిమేషన్ ఉంటుంది. అవన్నీ చాలా డిఫికల్ట్. తీసి మీరు చేశారని చెప్తారా ఏంటి? విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందండి. రకరకాల వాళ్ళు చిన్న చిన్న స్టూడియోస్ కూడా మంచి మంచి ఎఫెక్ట్స్ చేస్తున్నారు, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారండి. బట్ యానిమేషన్ అనేది మనకి బాగా వెనకబడి ఉన్నామండి. యానిమేషన్లో బాగా వెనకబడి ఉన్నాం. యానిమేషన్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి యానిమేషన్ అనగానే మనకు కార్టూన్ సినిమాలు గుర్తొస్తాయి, అది కూడా యానిమేషనే. లయన్ కింగ్ కానీ లేకపోతే పిక్సార్ సినిమాలు కానీ హై అండ్ యానిమేషన్, కార్టూన్ యానిమేషన్స్. మనం చేసేది ఏ కోసం చేసేది వచ్చి రియలిస్టిక్ యానిమేషన్ అండి. కార్టూన్ యానిమేషన్లో వచ్చి ఆ కార్టూన్ క్యారెక్టర్కి లిమిట్స్ ఉండవు. చెయ్యి ఎంత పొడుగన్నా సాగిపోద్ది, తల ఎంత పెద్దదన్నా అయిపోద్ది, మొత్తం కార్టూన్ క్యారెక్టర్ చిన్నది అయిపోద్ది, పెద్ద అయిపోద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, కాంట్రాక్ట్ అవుద్ది. అంటే బేసిక్గా స్క్వాష్ యానిమేషన్ అంటారండి. ఎలాగైనా సరే చేయొచ్చు, దానికి లిమిటేషన్స్ ఉండవు. దానికి రియలిస్టిక్ యానిమేషన్కి వచ్చేసరికి అలా ఉండదండి. దానికన్నీ ఫిక్స్డ్ లిమిటేషన్స్ ఉంటాయి. చెయ్యి ఎంత వంగుద్ది, ఎంత తిరుగుద్ది, తల ఎంత తిరుగుద్ది, అన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఫిక్స్డ్గా ఉన్నప్పుడే మనకు అది రియలిస్టిక్గా కనిపిస్తుంది, లేకపోతే కార్టూన్ సినిమాలాగా అయిపోద్ది. సో మన సినిమాకి సంబంధించినంత వరకు మనకి ఏ రియలిస్టిక్గా కనిపించాలి. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కానీ చూసి ఆడియన్స్కి ఇది రియల్గా అని అనిపించాలండి. సో ఆ రియలిస్టిక్ యానిమేటర్స్ అనేది ప్రపంచంలోనే తక్కువ మంది ఉన్నారు. అంటే ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారంటే మన బడ్జెట్లో మనకు దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మాస్టర్ యానిమేటర్ని పట్టుకోవాలంటే ఏకతాలకు ఫుల్ బడ్జెట్ ఆయనకు ఒక 4 రోజులకి అయిపోద్దండి, అంత కాస్ట్లీగా ఉంటారు. చాలా సినిమాల్లో మనం అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించిందంటే బికాస్ ద డీటెయిల్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, స్కెల్టన్ బాగానే చేస్తారు. దే హ్యావ్ టు బిల్డ్ ఇట్, దే హ్యావ్ టు బిల్డ్ ద స్కెల్టన్, దే హ్యావ్ టు బిల్డ్ ద మజిల్, దే హ్యావ్ టు బిల్డ్ ద స్కిన్, ఓకే, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటరాక్టివ్. ద స్కెల్టన్ మూవ్మెంట్ని బట్టి లోపల మజిల్ మూవ్ అవ్వాలి. ఆ మజిల్ పైన ఉన్న స్కిన్ని మూవ్ చేయాలి. ఆ స్కిన్ పైన హెయిర్ ఫర్ గ్రూమ్ అంటారు, ఆ గ్రూమ్ని మూవ్ చేయాలి. అండ్ ఆ గ్రూమ్ షుడ్ బి వెరీ 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 డీటెయిల్. ఇప్పుడు డాగ్స్కి ఇఫ్ యూ సీ ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. అండ్ ఇఫ్ యూ లుక్ ఆన్ ద ఫేస్ ఇక్కడ వేరే రకం layers, ఇది ఈ డైరెక్షన్ వెళ్తుంది, and when they move also they have to move యూనిఫామ్ అకార్డింగ్లీ. అండ్ విండ్ ఉంటే మళ్ళీ అది కౌంటర్ మూవ్ అవ్వాలి. ఆ డీటెయిల్స్ అన్నీ తలకెనిపి డీటెయిల్స్. it will take time. బట్ ఐ ఎంజాయ్ సీయింగ్ దట్. So you'll see from the layer
ఒక్కొక్క లేయర్ వస్తూ Okay. ఉంటుంది, ఒక్కొక్క లేయర్ వస్తూ ఉంటే ఐ ఎంజాయ్ సీయింగ్ దట్ అండ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పడం. యానిమేషన్ అండి, యానిమేషన్ ఇస్ Yeah. సో ఇంపార్టెంట్. Yeah. ఓకే, ఈ స్కెల్టన్ చేస్తారు, మజిల్ చేస్తారు, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రిగ్ Yeah. టు మేక్ ఇట్ మూవ్. Yeah. బట్ ద గై హూ మేక్స్ దెమ్ మూవ్ Yeah. హ్యాస్ టు బి రియల్లీ గుడ్ ఆర్టిస్ట్. Yeah. మొత్తం అతని చేతిలో ఉంటుంది, యానిమేటర్ చేతిలో ఉంటుంది. They're like, I think, like surgeons only. They're layering everything. They're not anatomy. అండ్ Skeletons. ఎంత తెలుసు వాళ్ళకి, డాక్టర్లకు కూడా అంత డీటెయిల్ తెలుసో లేదో తెలియదు. Okay. ద కైండ్ ఆఫ్ అనాటమీ దీస్ యానిమేటర్స్ నో, Yeah. టాప్ యానిమేటర్స్. Yeah. అదే. Yeah. టెరిఫిక్. ఓకే. తర్వాత నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ డే నైటా దాని తగ్గ విజువల్స్ ఇవన్నీ లైటింగ్లోనే సెట్ చేస్తారు. ఎలా అంటే లయన్ కింగ్ లైటింగ్ చూస్తే మైండ్ పోతుంది మనకు. అసలు ఆ లైటింగ్ ఎలా ఉంటుందంటే రియల్ లైటింగ్, డే లైటింగ్, నైట్ లైటింగ్, ప్రతి ఒక్కటి సన్ రైజ్ అయ్యేటప్పుడు, సెట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క లైటింగ్లో కూడా డీటెయిలింగ్ చాలా వరకు ఉంటుంది. సెట్లో ఒక లైటింగ్ ఉంటుంది, క్యారెక్టర్ సెట్ పైకి వచ్చినప్పుడు కూడా సేమ్ లైటింగ్ ఉంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. దాన్ని మనం క్యాల్కులేట్ చేసి కొంచెం రెసిస్ట్ చేయాలి. ఎలా అంటే సెట్లో ఉన్న లైటింగ్ క్యారెక్టర్ మీద పడ్డప్పుడు అది ఎంత అమౌంట్ ఆఫ్ రిఫ్లెక్ట్ ఉండాలి, స్కిన్ పైన పడ్డప్పుడు అది సేమ్ అమౌంట్ ఆఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని ఈజీగా ఇన్సిస్టెన్స్గా సెట్ చేసుకోవాలి. ఇదంతా లైటింగ్ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది. దెన్ కమ్స్ విఎఫ్ఎక్స్. ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, వాటర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, స్ట్రోమ్స్, థండర్స్, డైనమిక్స్ ఇవన్నీ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో కంప్లీట్. దెన్ కమ్స్ కంపోజిషన్. మనకి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా వీడియో ఫార్మాట్లో రాదు, ఫ్రేమ్స్ ఫార్మాట్లో ఉంటుంది. ఒక్కో ఫ్రేమ్ ఇమేజ్ రెండర్ అవుతూ ఉంటుంది. ఈ రెండరింగ్కి 3 days 4 days టైం కూడా తీసుకుంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ అండ్ క్వాలిటీ బేస్డ్. 1 second ఈజ్ ఈక్వల్ టు 24 frames. అంటే ఒక సెకండ్ వీడియోకి 24 పిక్స్ వస్తాయి, 24 ఇమేజ్ వస్తాయి. అలా ఒక సెకండ్కి 24 frames అంటే ఒక మూవీ 1 hour 30 minutes 2 hours కూడా ఉంటాయి. ఆ 2 hours ఎన్ని ఫ్రేమ్స్ వస్తాయో కామెంట్లో చెప్పండి. అలా వచ్చిన ఫ్రేమ్స్ అన్నిటినీ వీడియో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసేదాన్ని కంపోజిషన్ అంటారు. అలా కంపోజిషన్ అయిపోయిన తర్వాత షార్ట్ టు షార్ట్ ఎలా ఉంటుందో అలా ఎడిట్ రూమ్లో కూర్చొని ఎడిట్ చేసుకుంటారు మూవీ అంతా. దెన్ కమ్స్ ఎస్ఎఫ్ఎక్స్. ఎస్ఎఫ్ఎక్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మూవీలో ఎయిర్ సౌండ్స్ కానీ, వాటర్ సౌండ్స్ కానీ, థండర్ సౌండ్స్ కానీ, యానిమల్ నడిచేటప్పుడు ట్యాప్స్, ఇలాంటి సౌండ్స్ ఇంకా చాలా ఇలాంటివన్నీ ఎస్ఎఫ్ఎక్స్లో ఉంటాయి. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాలి. డబ్బింగ్ చెప్పించాలంటే నోన్ వాయిసెస్ అయితే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ స్టార్ క్యాస్ట్తో చెప్పించుకుంటారు. మన తెలుగులో లయన్ కింగ్ అనే మూవీకి సింబా అనే క్యారెక్టర్కి నాని అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అలాగైతే ముఫాసాకి రవిశంకర్ గారు, నాలా అనే క్యారెక్టర్కి లిప్సికా పాసియన్, ఇంకా పుంబా క్యారెక్టర్కి మన పరమానందం గారు, అలాగే స్కార్ అనే క్యారెక్టర్కి జగపతి బాబు గారు, టిమోన్ అనే క్యారెక్టర్కి ఆలీ గారు. ఇప్పుడు December 20కి రిలీజ్ అయిపోతున్న ముఫాసా అనే మూవీకి మన మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారు. సో ఇలా బిఫోర్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్, బిహైండ్ ద స్క్రీన్స్ చాలా మ్యాన్ మేడ్ ఎఫర్ట్స్ ఉంటుంది. కానీ ఏ ఒక్క మనిషి ముఖం కూడా కనిపించదు. చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పారు సార్, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదని. సో ఇన్ని కాంప్లికేషన్స్ తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ గైస్. మీకు ఇంకా యానిమేషన్ మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే లయన్ కింగ్, జంగల్ బుక్ ఈ రేంజ్లో కాదు, కొన్ని బ్యూటిఫుల్ మేకింగ్ మూవీస్ ఉంటాయి. ఎలాగైతే లూకా, 2 ఫ్రెండ్స్ గురించి ఉంటుంది, చాలా బాగుంటుంది మూవీ, మంచి ఫీల్ వస్తుంది. చూసాటి హాట్స్టార్లో ఉంటుంది. మోనా అని ఈ మూవీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది, చూసేయండి. టర్నింగ్ రెడ్, ఒక అమ్మాయికి వాళ్ళ పూర్వీకుల నుంచి కొన్ని పవర్స్ వస్తాయి. ఆ పవర్స్తోని ఆ అమ్మాయి లైఫ్లో ఎలా సర్వైవ్ అయింది అనేది స్టోరీ. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చూసేయండి, మంచి ఫీల్ వస్తుంది, హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో దాట్స్ ఫర్ ద డే. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మనం పోస్ట్ చేయగానే ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. జబ్ తక్ స్టే ట్యూన్.